अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము అభ్యాసం 40లో ఉన్నటువంటి శబ్దకోశం తర్వాత నియమాలు చెప్పుకున్నాము. 144వ నియమం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు రాసుకోండి. ముందుగా సంస్కృత వాక్యాలు రాసుకోండి. సంస్కృత వాక్యాలకు ఆన్సర్స్ రాసుకోండి. ముందుగా ఇవి స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోండి మీరు కూడా. మొట్టమొదటి వాక్యం వచ్చేసి అభ్యాసం 40లో మయా త్వయా అస్మాభిః వా సురభి వారి పేయం దానం దేయం గానం గేయం శత్రుః జేయః యశః శ్రవ్యం కీర్తిః చ శ్రవ్యా. ఇది సంస్కృత వాక్యం అండి. ఇది మీరు రాసుకొని ఉంటారు అందరూ కూడా. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ రాసుకోండి. మయా అంటే నా ద్వారా, మయా నా ద్వారా, త్వయా నీ ద్వారా, త్వయా నీ ద్వారా, అస్మాభిః అస్మాభిః మన అందరి ద్వారా, అస్మాభిః మన అందరి ద్వారా, వా అంటే లేదా అని అర్థం. అంటే మయా నా ద్వారా, త్వయా నీ ద్వారా, లేదా అస్మాభిః మన అందరి ద్వారా, లేదా మన అందరి ద్వారా. సురభి వారి అంటే స్వచ్ఛమైన నీరు త్రాగాలి. సురభి వారి అంటే స్వచ్ఛమైన నీరు, నిర్మలమైనటువంటి నీరు త్రాగాలి. సురభి వారి అంటే స్వచ్ఛమైన నిర్మలమైన నీరు త్రాగాలి. స్వచ్ఛమైన నిర్మలమైన నీరు త్రాగాలి. నెక్స్ట్ దానం దేయం, దానం ఇవ్వాలి. దానం దేయం అంటే దానం ఇవ్వాలి. సురభి అంటే సుగంధమైన అని చెప్పారు, శుచి అంటే స్వచ్ఛమైన అని చెప్పారు. సురభి అని చెప్పిన సుగంధమైన, సరే జీ, సుగంధితమైన నీరు త్రాగాలి. సుగంధితమైన నీరు త్రాగాలి రాయని. సుగంధితమైన నీరు త్రాగాలి. ఇంకా దానం దేయం, దానం ఇవ్వాలి. దానం దేయం, దానం ఇవ్వాలి. నెక్స్ట్ గానం గేయం, గానం గేయం పాట పాడాలి. గానం గేయం పాట పాడాలి. గానం గేయం పాట పాడాలి. గానం గేయం పాట పాడాలి. నెక్స్ట్ శత్రుః జేయః, శత్రుః జేయః, శత్రుః జేయః, శత్రుః జేయః శత్రువును గెలవాలి. శత్రువును గెలవాలి. శత్రుః జేయః.
వినిపించట్లేదు మహోదయ. శత్రువును గెలవాలి తర్వాత వినపడలేదండి. ఆయన మ్యూట్ లో ఉన్నారండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా అండి? హా మహోదయ వినిపిస్తుంది. ఓకే. ఓ, దానం దేయం, దానం ఇవ్వాలి. గానం గేయం, పాట పాడాలి. శత్రువు జేయ, శత్రువు గెలవాలి. శత్రువు జేయ, శత్రువు గెలవాలి. మహోదయ శత్రువు నుండి గెలవాలి ఏమో కదా. అంటే తాత్పర్యం అంటే శత్రువు గెలవాలి. ఒక్కోసారి శత్రువు గెలవాలనుకుంటాడు కదా, అంటే దీని శత్రువుని గెలవాలి, నేను శత్రువుని గెలవాలి, అట్లా అర్థం తీసుకోవచ్చు. కర్తవ్యం అని అధ్యాయం చేసుకుంటేనా. అప్పుడు శత్రువుని గెలవాలన్నా అనుకోండి, అప్పుడు మళ్ళీ ద్వితీయ కర్మలోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ కర్తలో ఉంది కదా, ప్రథమ భక్తి ఉంది కదా, శత్రువు గెలవాలి. అది పూర్తి సంపూర్ణ వాక్యంలో ఏమవుతుంది, అది కర్మ లేకుంటే శత్రువుని గెలవాలి అర్థంలోకి వస్తుంది. మా శత్రువు గెలవాలి అంతే. శత్రువుని గెలవాలి అని రాయాలి మహోదయ. శత్రువు గెలవాలి ఇక్కడ, ఎందుకంటే ప్రథమాలో ఉంది కాబట్టి. కానీ తాత్పర్యం శత్రువు గెలవాలి అంతే. మహోదయ వాక్యం ఒకసారి చెప్పరా మహోదయ? మయా శత్రు జయ అన్నది కదా వాక్యం అంతా ఒకసారి చెప్పండి మహోదయ. మహోదయ మయా శత్రు జయ అనుంది కదా, ఇంకా వేరే ఎందుకు? క్రియాపదం ముందుకు ఉంది కాబట్టి నాదా శత్రువు గెలవబడాలి, అప్పుడు అట్లా వస్తుంది. మన సింగిల్ తీసుకోకుండా ముందు కర్తను కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి కర్మవాచ్యంలో ఉంది, నా ద్వారా శత్రువు గెలవబడాలి. అప్పుడు మళ్ళీ ప్రథమ భక్తిలో ఉంటుంది, అప్పుడు ఓకే. అప్పుడు సింగిల్ గా వాక్యం చెప్తున్నాం, సింగిల్ చెప్పినప్పుడు శత్రువు చేయనప్పుడు కర్త క్రియ ఉంది కాబట్టి అప్పుడు అర్థం వస్తుంది. కానీ కర్తను ముందు మర్చిపోతున్నాం మనం. మయా త్వయా అస్మాభి అన్నిటితో కలుపుకోవాలి. మయా దానం దేయం, మయా గానం గేయం, అలాగా. ఇక్కడ కూడా మయా శత్రువు జయ, నాదో శత్రువు గెలవబడాలి, ఇది అండి. నా ద్వారా శత్రువు గెలవబడాలి, నేను శత్రువు గెలవాలి అని అర్థం. అస్తు. ఇందాక పైన కూడా దానం ఇవ్వబడాలి, పాట పాడబడాలి, అలా రాసుకోండి. మన కర్తను వదిలేసాం, కర్తను వదిలేసి అందుకే అర్థం చెప్పుకున్నాం సింగిల్ గా. అది దీంతో అటాచ్మెంట్ కాబట్టి అది తీసుకోవాలి ఖచ్చితంగా. అస్తు. శత్రు జేయ చెప్పుకున్నాము. యశ శ్రవ్యం, యశస్సు వినబడాలి అంటే కీర్తి వినబడాలి, యశస్సు వినబడాలి, వినబడాలి. శ్రవ్యం అంటే వినబడాలి. మయా యశ శ్రవ్యం, యశస్సు కీర్తి వినబడాలి. కీర్తి ఇంకా కీర్తి శ్రవ్య, కీర్తి కూడా వినబడాలి. శ్రవ్యం అంటే వినాలి, కీర్తి కూడా వినాలి అని అర్థం. కీర్తి శ్రవ్య, ఇంకా కీర్తి కూడా వినాలి. యశస్సు వినాలి, ఇంకా కీర్తి కూడా వినాలి అని అర్థం. యశస్సు వినాలి, ఇంకా కీర్తి కూడా, కీర్తి శ్రవ్య, కీర్తి కూడా వినాలి. కీర్తి శ్రవ్య, కీర్తి కూడా వినాలి. ఓకే, ఇది వాక్యం అండి. నెక్స్ట్ రెండో వాక్యం చూసుకోండి. కీర్తి స్త్రీలింగం కదా, అందుకని అందుకే శ్రవ్య వచ్చిందండి, శ్రవ్య. ఓకే, అస్తు. నెక్స్ట్ రెండో వాక్యం చూసుకోండి. మయా త్వయా వా పుస్తకాని దేయాని, మయా త్వయా వా పుస్తకాని దేయాని, పాపాని దుఃఖాని చ హేయాని. మయా త్వయా వా పుస్తకాని దేయాని, పాపాని దుఃఖాని చ హేయాని, పాపాని దుఃఖాని చ హేయాని. అంటే నా ద్వారా లేదా నీ ద్వారా పుస్తకాని దేయాని, పుస్తకాలు ఇవ్వబడాలి. పుస్తకాని దేయాని, పుస్తకాలు ఇవ్వబడాలి. పుస్తకాన్ని దేయాని, పుస్తకాన్ని ఇవ్వబడాలి. నెక్స్ట్ పాపాని దుఃఖాన్ని హేయాని, ఇంకా పాపాలు దుఃఖాలను వదిలిపెట్టబడాలి. పాపాలు దుఃఖాలు వదిలిపెట్టబడాలి. హేయాని. మయా త్వయా వా అంటే నా ద్వారా లేదా నీ ద్వారా పుస్తకాలు ఇవ్వబడాలి. పాపాని దుఃఖాని చ, ఇంకా పాపాలు మరియు దుఃఖాలు వదిలిపెట్టబడాలి, వదిలిపెట్టబడాలి. నెక్స్ట్ అండి మూడో వాక్యం.
తేన మయా వా విధా మహోదయ వినిపించట్లేదు. దయచేసి అందరు మ్యూట్ ఉండండి. మయావా విద్య అధ్యేయ మూడో వాక్యం. తేన మయావా మయావా విద్య అంటే ఇక్కడ విధా పడింది, విధా కాదు విద్య రాసుకోండి. తేన కామ మయావా విధా కాదు విద్యా, విద్యా అధ్యేయ, విద్యా పెట్టుకోండి. విద్యా అధ్యేయ శిక్షా దేయ కీర్తి చ గేయ. అంటే అతని ద్వారా లేదా నా ద్వారా, వా అంటే లేదా, అతని ద్వారా లేదా నా ద్వారా విద్య చదవబడాలి, విద్య చదవబడాలి. శిక్షా దేయ శిక్ష ఇవ్వబడాలి, శిక్ష ఇవ్వబడాలి. కీర్తి చ గేయ ఇంకా కీర్తి పాడబడాలి. కీర్తి చ గేయ కీర్తి కూడా పాడబడాలి. అంటే నా కీర్తి బాగా అన్ని వైపులో పాడబడాలి అంటాం కదా, అన్ని వైపులో వ్యాపించాలని అర్థం తాత్పర్యం. కీర్తి చ గేయ అంటే వినాలని అర్థం తాత్పర్యం. పాడాలి అంటే వాని గురించి చెప్పుకోవాలి. కీర్తి చ గేయ కీర్తి కూడా పాడబడాలి. ఇంకా రాసుకో, ఇంకా కీర్తి కూడా పాడబడాలి. నెక్స్ట్ సా ధనం దదాతి ప్రదదాతి వా, దదాతి ప్రదదాతి వా. కాబట్టి ఉపసర్గం ఉంది, ఒకసారి ఉపసర్గం లేదు. అతడు ధనం ఇవ్వాలి. ఇక్కడ సామాన్య వాక్యం కర్తరి వాక్యంలో ఉంది. సహ ధనం దదాతి ప్రదదాతి వా, విద్యాం ఆదదాతి చ. నెక్స్ట్ ఇది విద్యాం ఆదదాతి చ. విద్యాం ఇక్కడ విద్యాం అండి, విద్యాం ఆదదాతి చ. అతడు ధనం ఇవ్వాలి లేదా ప్రకృష్టంగా ఇవ్వాలి. రెండింటికి అర్థం ఒకటే అండి. దదాతి అంటే ఇవ్వాలి, ప్రదదాతి అంటే ప్రకృష్టంగా అంటే చాలా మంచిగా ఇవ్వాలి అని అర్థంలో. సా ధనం దదాతి అంటే అతడు ధనం ఇవ్వాలి, ఇంకా ఉత్కృష్టంగా ఇవ్వాలి. విద్యాం ఆ దదాతి చ, లట్టు కదా మహోదయ అది, ఆ దదాతి చ. లట్లకారం కదా మహోదయ అది, ఇస్తున్నాడు అని ఉండాలి. అవునండి, లట్లకారం కాబట్టి అతడు ధనం ఇస్తున్నాడు లేదా ప్రకృష్టంగా ఇస్తున్నాడు రాసుకో. ఇవ్వాలి కాదు, విల్లింగ్ లకారం అవుతుంది. అతడు ధనం ఇస్తున్నాడు లేదా ఉత్కృష్టంగా ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి, ప్రకృష్టంగా ఇవ్వాలి. ఇస్తున్నాడు. ఇంకా విద్యను తీసుకోవాలి. ఇంకా ఆ దదాతి చ అంటే ఇంకా విద్యను తీసుకోవాలి. అతడు ధనాన్ని ఇవ్వాలి, ఇంకా అతడు విద్యను తీసుకోవాలి, అదే తాత్పర్యం అండి. అతడు ధనాన్ని ఇవ్వాలి, అతడు ధనాన్ని ఇవ్వాలి కదా, అతడు ధనాన్ని ఇస్తున్నాడు, ఇంకా విద్యను తీసుకుంటున్నాడు, ఇంకా విద్యను తీసుకుంటున్నాడు. అతడు ధనాన్ని ఇస్తున్నాడు, ఇంకా విద్యను తీసుకుంటున్నాడు. ఇదండి వాక్యం. నెక్స్ట్ 5వ వాక్యం. సహ శిష్యేభ్య ధనం దదాతి దదాతు దద్యాత్ అదదాత్ దాస్యతి వా. అతడు శిష్యుల కొరకు ధనం ఇస్తున్నాడు. అతడు శిష్యుల కొరకు ధనం దదాతి ధనం ఇస్తున్నాడు. ధనం దదాతి ధనం ఇస్తున్నాడు. దదాతు ఇవ్వాలి. దదాతు అంటే ఇవ్వాలి. దద్యాత్ దద్యాత్ని ఇవ్వాలి. దద్యాత్ని ఇవ్వాలి. అదదాత్ 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 అంటే ఇచ్చాడు. అదదాత్ ఇచ్చాడు. అదదాత్ అంటే ఇచ్చాడు. లేదా దాస్యతి వా అంటే ఇస్తాడు.
ఇస్తాడు. అతడు శిష్యులకు ధనం ఇస్తున్నాడు, ఇవ్వాలి, ఇవ్వాలి, ఇచ్చాడు, ఇస్తాడు, ఇచ్చాడు, ఇంకా ఇస్తాడు. 6వ వాక్యం. అతడు పుస్తకం సహ పుస్తకం దదాతి, సహ పుస్తకం దదాతి, సహ పుస్తకం దదాతి. వాచం అభిదదాతి, దాంట్లో కామ పెట్టేసి వాచం అభిదదాతి, కర్ణౌ అపి దదాతి, పిదాతి పి దదాతి వా. 2 రకాలు ఇచ్చాడు. అపి దదాతి, పి దదాతి వా. కామ కార్యం వి దదాతి, కార్యం వి దదాతి, శుచి వస్త్రం పరిదధాతి, శుచి వస్త్రం పరిదధాతి, పుస్తకం ఆసనే నిదధాతి, ధర్మే శ్రద్ధధాతి చ, ధర్మే శ్రద్ధధాతి చ. చూసుకోండి. అతడు పుస్తకం ధారణ చేస్తున్నాడు, ధారణ చేస్తున్నాడు. అతడు పుస్తకం ధారణ చేస్తున్నా అంటే పూర్తిగా ఆత్మసాత్ చేసుకున్నాడు. ధారణ చేసుకోవడం అంటే పూర్తిగా దాన్ని చదివేయటం, ఆత్మసాత్ చేసుకోవడం అంట, యథార్థంగా తెలుసుకోవడం. అతడు పుస్తకాన్ని ధారణ చేస్తున్నాడు. వాచం అభిదదాతి, వాచం అభిదధాతి, అభిదధాతి అంటే వచనాన్ని చెప్తున్నాడు. వాచం అంటే వాక్యం, వచనం. వాచం అభిదదాతి, వచనాన్ని చెప్తున్నాడు. కర్ణౌ అపిదదాతి, చెవులు అపిదదాతి, చెవులు మోసుకుంటున్నాడు. కర్ణౌ అపిదదాతి, మూసుకుంటున్నాడు. అక్కడ ఊరిక మూసుకుంటున్నాడు. ఏమి మూసుకుంటున్నాడు? అది క్రియా. ఇక్కడ మనకు స్పష్టంగా కర్ణం అంటున్నాడు, చెవులు మూసుకుంటున్నాడు. చెవులు మూసుకుంటున్నాడు. మోయటం అని చెప్పాను. అది ఏ రకంగా, అది ఏదేం కావచ్చు మోయటం అనేది. చెవులు మూసుకోవటం అంట. కర్ణౌ అపిదదాతి, చెవులు మూసుకుంటున్నాడు. పి దదాతి చ, పి దదాతి అని కూడా అదే అండి. పి దదాతి చ, ఇంకా మూసుకుంటా అంటే అపి దదాతి అన్న పి దదాతి అన్న రెండు ఒకటే అండి. రెండుకి అర్థం ఒకటే, ధాతు భేదం, ఉపసర్గ భేదం ఉంది. కర్ణం అపి దదాతి, పి దదాతి చ, పి దదాతి చ. నెక్స్ట్ అందులోనే కార్యం వి దదాతి. కార్యం వి దదాతి అంటే చెప్పా అంటే కార్యం చేస్తున్నాడు. వి దదాతి అంటే కార్యం చేస్తున్నాడు. కార్యం వి దదాతి అంటే కార్యం చేస్తున్నా అంటే పని చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. శుచి వస్త్రం పరిదదాతి, స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరిస్తున్నాడు, 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 స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరిస్తున్నాడు. నెక్స్ట్ స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరిస్తున్నాడు. పుస్తకం ఆసనే నీ దదాతి, పుస్తకం ఆసనే నీ దదాతి అంటే పుస్తకాన్ని ఆసనం మీద పెడుతున్నాడు. పుస్తకం ఆసనే నీ దదాతి అంటే పుస్తకాన్ని ఆసనం మీద పెడుతున్నాడు, పుస్తకాన్ని ఆసనం మీద పెడుతున్నాడు. ధర్మే శ్రద్ధ దదాతి చ, ఇంకా ధర్మంలో శ్రద్ధ చూపిస్తున్నాడు, ఇంకా ధర్మంలో శ్రద్ధ చూపిస్తున్నాడు. శ్రద్ధ దదాతి చ, ఇంకా ధర్మంలో శ్రద్ధ చూపిస్తున్నాడు, ఇంకా ధర్మంలో శ్రద్ధ చూపిస్తున్నాడు. ఇంకా
మహోదయ, ఇంకా ధర్మంలో శ్రద్ధ చూపిస్తున్నాడు. ఓకే, వస్త్రం ప్రకృష్టంగా ధరిస్తున్నాడని చెప్పాలా? పరిదదాతి, పరిదదాతి అంటే ఏం చెప్పాను మీకు? ప్రకృష్టంగా ధరిస్తున్నాడని. ప్రకృష్ట ప్రా వచ్చినప్పుడు వస్తుంది, ప్రా లేదు కదా, పరి అండి. పరి అంటే అదే పరి. అర్థం. ఓకే, పరివేరు. ఓకే, ఓకేనండి. ధరిస్తున్నాడు అంతే, సామాన్యంగా రాసుకోండి. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలు. సంస్కృత వాక్యాలకు మనకు తెలుగులో ఆన్సర్ చెప్పుకున్నాము. నెక్స్ట్ కింద తెలుగు వాక్యాలు ఉన్నాయి. తెలుగు వాక్యాలు చూసుకోండి. మొట్టమొదటి వాక్యం యత్ ప్రత్యయాన్ని ఉపయోగించారు. ముజే స్వచ్ఛ జల్ పీనా చాహియే. నేను స్వచ్ఛమైన నీరు త్రాగాలి. ఇక్కడ మామూలుగా నేను స్వచ్ఛమైన నీరు కాకుండా ఈ తవ్యత్ కర్మవాచన భావవాచన వస్తుంది కాబట్టి నా ద్వారా స్వచ్ఛమైన నీరు త్రాగబడాలి అనాలి. ఎనాలి? నా ద్వారా స్వచ్ఛమైన నీరు త్రాగబడాలి. అప్పుడు ఏమొస్తుంది వాక్యం? రాసుకోండి. మయా శుచివారం పేయం. శుచివారిం, శుచివారిం పేయం. మయా శుచివారిం పేయం. మయా శుచివారిం పేయం. మయా శుచి పేయం. నెక్స్ట్ అండి, శుచిం అని ఉండాలండి, విశేషణం కదా. శుచి వారింకి చేసినాం కదా, వారికి సమానంగా శుచి అనేది శబ్దం కదా. శుచి, శుచిన, శుచి, శుచిని, శుచిని, శుచి వస్తుంది, విసర్గ రాదు. ద్వితీయ విసర్గ కాదండి, బింది. శుచిం వారిం అని వస్తుందా అని అడుగుతున్నాను. గురుగారు, వారి ద్వితీయ విభక్తి వారియేనండి. మంచిదమ్మా. అవును, వారి, వారిని, వారిని, వారి, వారి. అవును, కరెక్టే. అప్పుడు శుచి వారి కరెక్ట్. మయా శుచి వారి పేయం. రెండో వాక్యం, నీ ద్వారా దానం ఇవ్వబడాలి. నీ ద్వారా దానం ఇవ్వబడాలి. త్వయా దానం దేయం. త్వయా దానం దేయం. త్వయా దానం దేయం. నెక్స్ట్, అతడు ఇక్కడ ఉండాలి. తేన అత్ర స్థేయం. తేన భావవచనం. తేన అత్ర స్థేయం, అతని ద్వారా ఇక్కడ ఉండబడాలి. అలాగా, తేన అత్ర స్థేయం, ఇది భావవచనంలో. భావవచనంలో కర్మ ఉండదండి. తేన అత్ర స్థేయం. భావవచనం నియమం ఎలా ఉంటుంది? కర్త తృతీయ భక్తిలో ఉంటుంది, కర్మ ఉండదు, క్రియాపదం మాత్రం నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుందని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ వాక్యం చెప్పాం. తేన అత్ర స్థేయం. తేన అత్ర స్థేయం. నెక్స్ట్, నాలుగో వాక్యం, మా అందరి హంసకు పాట, మా అందరి చేత పాట పాడబడాలి. శత్రువు గెలవబడాలి. గురువు చేత విద్యను నేర్చుకోబడాలి. ఇంకా పాపం వదిలిపెట్టబడాలి. ఇంకా పాపం వదిలిపెట్టబడాలి, లేదా పాపాలను వదిలిపెట్టబడాలి. రాసుకొని, మనందరి ద్వారా అస్మాభిః గానం గేయం. అస్మాభిః గానం గేయం. శత్రుః జేయః. శత్రువు గెలబడాలి. శత్రువులను గెలబడాలి. బహువచనం ఆయన. శత్రవః గేయాః. శత్రవః గేయాః. గేయాః అండి బహువచనంలో. అది కర్మ బహువచనంకి మారింది కాబట్టి క్రియాపదం బహువచనంకి మారిపోతుంది. శత్రవః గేయాః. గేయాః కదా మహోదయ, గేయాః. శత్రవః గేయః. గేయః గేయౌ గేయాః బహువచనంలో. శత్రవః గేయాః. మహోదయ జేయాః కదా. గెలవబడాలి. ఓకే, సారీ, గెలవబడాలి. శత్రువు గెలవబడాలి. జేయాః. జే జకారం, జీ ధాతు. శత్రువు గెలవబడాలి. జేయాః. అస్తు. నెక్స్ట్,
గురువు చేత జే- విద్యను నేర్చుకోబడాలి. గురో విద్యాం అధ్యేతవ్యా గురో విద్యాం అధ్యేతవ్యా. గురో అతని ఆ గురువు ద్వారా, గురువు చేత, గురునా విద్య అధ్యేతవ్యా అని. అధ్యేతవ్య తవ్యత్పత్యం కదా, ఇది యత్పత్యం. అధ్యేయ అని. గురునా విద్య అధ్యేయ. గురునా గురువుతో విద్యను చదవబడాలి అంటే గురునా విద్య అధ్యేయ. గురునా విద్య అధ్యేయ పాపానిచ హేయాని. నెక్స్ట్ ఇంకా పాప వదిలిపెట్టబడాలని కదా, పాపానిచ హేయాని. పాపానిచ హేయాని. పాపానిచ హేయాని. ఓకే అండి. పాపానిచ హేయాని. ఇది వాక్యం కంప్లీట్ అయిపోయింది, కానీ ఆ కింది వాక్యంలో ఉండేది వాక్యం పైకి వచ్చేసింది. నెక్స్ట్ వాక్యం రాసింది, మన శరీరం యొక్క అన్ని అవయవాలు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మన శరీరం యొక్క అవయవాలన్నీ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అస్మాభిః ఇక్కడ ఇది రాయకుండా నిజం ధాతుక ప్రయోగ అస్మాభిః రాసుకొని, అస్మాభిః మన శరీరం యొక్క అన్య అస్మాభిః సర్వాణి అంగాని శుచి స్థేయాని. అస్మాభిః స్వాని అంగాని శుచి స్థేయాని. చెప్పాను. అస్మాభిః సర్వాణి అంగాని శుచి స్థేయాని అలా రాసుకోవచ్చు. షష్ఠి భక్తి రాసుకున్నాం అనుకోండి, స్వస్య శరీర అవయవాః శుచి స్థేయం. స్వస్య శరీర అవయవాః అంటే తన శరీరం యొక్క అవయవాలు. స్వస్య శరీర అవయవాః శుచి స్థేయం అలాగూ రాసుకోవచ్చు సామాన్య వాక్యం కింద. స్వస్య శరీర అవయవాః శుచి స్థేయం. స్వస్య శరీర అవయవాః శుచి స్థేయం. ఓకేనా? అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అన్ని అవయవాలు అంటే సర్వాంగాణి అనే కదా. అదే సర్వాహ అవయవాహ అని చెప్పాను ఇక్కడ సామాన్య వాక్యంలో. సర్వాణి అంగాని అలాగూ చెప్పుకోవచ్చు. ఓకేనా? వివక్షను బట్టి ఉంటుంది, వివక్షాధీనంగా ఉంటాయి వాక్యాలు ఒక్కోసారి. ఓకేనా? సర్వాణి అంగాన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? సర్వాణి అంగాని శుచిస్థేయాని అని చెప్పారు. శుచిస్థేయాని అది కర్మవాచనంలో ఉపయోగించినప్పుడు అస్మాభి సర్వాణి అంగా శుచిస్థే అని చెప్పారు. సామాన్యంగా చెప్పినప్పుడు, షష్ఠి విభక్తి చెప్పినప్పుడు. సామాన్య వాక్యం రెండో విధంగా అలా కాకుండా ఇంకో రకంగా రాసినప్పుడు ఎలాగా అంటే స్వస్య అవయవాహ అంటే తన అవయవాలు, స్వస్య అవయవాహ శుచి స్థేయం. శుచి స్థేయ అవయవాహ కదా, బహువచనం ఉంది. శుచి స్థేయాః. స్వస్య అవయవాః శుచి స్థేయాః. సరే సార్. శుచి స్థేయాః సామాన్య వాక్యంలో, కర్మవాచ్యం కాకుండా. అస్తు. నెక్స్ట్ అండి, మన చేతులు, కాళ్ళు, ముఖము, వెంట్రుకలు, చెవి, కళ్ళు, నాలుక, చర్మము, వ్రేళ్ళు, బ్రొటన వ్రేళ్ళు, నాభి, పొట్ట, నడుమును స్వచ్ఛంగా మరియు సుందరంగా ఉంచుకోవాలి. స్వస్య
స్వస్య కరౌ పాదౌ రాసుకోండి. స్వస్య తన చేతులు. స్వస్య కరౌ పాదౌ ముఖం స్వస్య ముఖం కేశాన్ కర్ణౌ నేత్రాన్ నేత్రాన్ని రెండే కలి నేత్రౌ జిహ్వాం చర్మం వ్రేలు అంగుళయః అంటే అంగుళ్యః అంగుష్టః అంగుళ్యః అని వేలు. అంగుష్ట బొటన వేలు మాత్రం వస్తుంది. అంగుష్టః అంగుష్టాహ రావాలేమో గురువు గారు. బ్రేళ్లు అన్నారు కదా, ఒకటే కదా, అంగుట ఒకటే కదా, అంగుఠ అంటున్నారు. అంతేనా? బొటన వేలు అని చెప్పారు. బొటన వేలు అంటే అంగుష్టః. నాభిః మహోదయ, వీటిని మనము ద్వితీయలో చెప్పాలండి లేకపోతే ప్రథమలోనే ఇలా? ద్వితీయం చెప్పుడు వచ్చాం. ఓకే, అంగుష్టం చెప్పండి. అంగుళిః అంగుళిం అంగుళ్యౌ అంగుళిః అంగుళీన్ అంగుష్టం అంగుళీన్ అంగుష్టం నాభిం కటిం ఉదరం అంటే పొట్ట. ఉదరం శుచి సుందరం చ స్థాపయ. ఇవన్నీ ద్వితీయ భక్తులు ఉంటాయండి. పైన అట్లే ఎప్పుడు వచ్చాం. శుచి సుందరం చ స్థాపయ. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. శరీరంలో రక్తము మాంసము మరియు ఎముకలు ఉన్నాయి. శరీరే రక్తం మాంసం మరియు అస్థినః సంతి. శరీరే రక్తం మాంసం ఇంకా ఎముకలు ఉన్నాయి. అస్థినః చ సంతి. శరీరే రక్తం మాంసం అస్థినః చ సంతి. ఎముకలు ఉన్నాయి. మహోదయ, వీటన్నిటిని మనము అచ్చుధాతు సంజ్ఞావాచకాలుగా ఉపయోగించి సెంటెన్స్ రాయొచ్చా మహోదయ? ఏం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ అంతటిని మనం సంజ్ఞావాచకాలుగా ఉపయోగించి సెంటెన్స్ రాయొచ్చా మహోదయ? సర్వనామ శబ్దాల కింద సంజ్ఞావాచకాలు అచ్చు ధాతువును ఉపయోగించి అలా ఆ ధాతువులను ఉపయోగించి
ఆ ప్రత్యయాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్థం ఉపయోగించి రాసుకోవచ్చు. అచ్చా, అచ్చు ప్రత్యయం ఉపయోగించండి కదా. ఆ, రాసుకోవచ్చు. సంధ్యావాచక శబ్దాన్ని ఉపయోగించవచ్చు. అది ఒకసారి ఉపయోగించుకోవచ్చు కానీ అర్థం ఉండదు, ప్రయోగాన్ని బట్టి మాట. అది ఒకసారి ఉపయోగించుకోవచ్చు. చెప్పరా మహోదయ, అది ఎలా రాయొచ్చు అనేది. ముందు ఈ వాక్యాలు చూద్దామండి, ఓకేనా? ఈ వాక్యాలు చూసుకుందాం. అస్తు శరీరంలో ఇవన్నీ ఉంటాయని చెప్పాను. తర్వాత శరీరంలో రక్తం, మాంసం, హస్తయ, అస్థిన్ శబ్దం కూడా ఉంది. అస్థిన్య సంతి, అస్థిన్య సంతి. నెక్స్ట్ అండి, శిఖ కళ్యాణం మరియు కీర్తి కోసం ఉన్నది. శిఖ ఎందుకు ఉందంట? శిఖ కళ్యాణాయ కీర్త్యై చ వర్తతే. శిఖ కళ్యాణాయ కీర్త్యై చ, చతుర్థి భక్తి రెండు. కళ్యాణాయ కీర్త్యై చ వర్తతే. వర్తతే స్త్రీలింగంలో వర్తతే. శిఖ కళ్యాణాయ కీర్త్యై చ వర్తతే. నెక్స్ట్ అండి, కళ్యాణాయ కీర్త్యై చ వర్తతే, కీర్తి కోసం ఉంది. కీర్త్యై చ వర్తతే. నెక్స్ట్ రాసుకోండి. రాముడు గ్రామం నుండి వస్తూ సుగంధితమైన పుష్పాలను వృక్షం నుండి తెంచుతున్నాడు లేదా కోస్తున్నాడు ఏదని చెప్పుకోవచ్చు. రాముడు గ్రామం నుండి వస్తూ సుగంధితమైన పుష్పాలను వృక్షం నుండి తెంచుతున్నాడు. మనం ఒక వస్తువు ఖాళీ చేద్దాం, పక్కన ఆ చెట్టు చుంచడం, ఆకు తుంచేయడము అలా చేస్తూ ఉంటాం సహజంగా. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో చేస్తూ ఉంటాం క్రియాకలాపాలు. అలాగే రాముడు గ్రామం నుండి వస్తూ రాసుకుని, రామ గ్రామాత్ ఆగచ్చన్. రాముడు వస్తూ అంటే గ్రామాత్ ఆగచ్చన్. రామ గ్రామాత్ ఆగచ్చన్ అంటే వస్తూ. రామ గ్రామాత్ ఆగచ్చన్ సురభి పుష్పాన్ వృక్షాత్ త్రోటయతి లేదా ఆదదాతి. వృక్షాత్ త్రోటయతి వృక్షాన్ని తొలగిస్తున్నాడట, తెంచుతున్నాడు. తొలగించడం, తెంచడం. వృక్షాత్ త్రోటయతి. ఓకే, స్పష్టమైన. రామ గ్రామాత్ ఆగచ్చన్ సురభి పుష్పాన్ వృక్షాత్ త్రోటయతి. నెక్స్ట్ అండి, సార్ పుష్పం గురుగారు ఇక్కడ ఆదా అనే ధాతువును ఉపయోగించమని బ్రాకెట్ లో ఇచ్చారు కదండి. ఈ త్రోటయతి ఆ ధాతువు రాసుకోవచ్చు. ఆ ధాతుకి అర్థంలో మీకు కనిపించదని చెప్పలేదు. ఆ ధాతువు ఇచ్చాడు. ఆ ధాతుని కూడా కోస్తున్నాడు. అందుకే సందర్భం బట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, అలా కూడా చెప్పుకోవచ్చండి. ఆపే దాదాపు ఇచ్చాడు కాబట్టి ప్రసిద్ధమైన త్రోటయతి ధాతువు కాబట్టి అది చెప్పాను అనమాట. త్రోటయతి కన్నాడు. ఆది దాత అంటే మనకు అర్థం వేరే విధంగా వస్తుంది. సందర్భం బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి అది ఎందుకని చెప్పేస్తాను త్రోటయతి. ఓకే, అంటే ఆది దాతి రాసుకోవచ్చు. ఆది దాతి. ఓకే, నెక్స్ట్ శంభు స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాడు. శంభు స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాడు. శంభు శుచి జలం ప్రదదాతి. శంభు ఒక పేరండి. శంభు శుచి జలం ప్రదదాతి. శంభు శుచి
జలం ప్రదదాతి ప్రదదాతి శంభు శుచి జలం ప్రదదాతి జలం అన్నప్పుడు శుచి అని ఉండాలా మహోదయ? వారి అంటే శుచి సరిపోతుంది. జలం అన్నప్పుడు జలం అది విశేషంగా వచ్చింది. శుచి వారిని చెప్పొచ్చు, శుచి వారి లేదా శుచి జలం ఏదైనా వచ్చి శుచి వారి ఏ శుచి జలం. ఇక్కడ ఏం చెప్పాను? శంభు శుచి వారి ప్రదదాతి లేదా శుచి జలం ప్రదదాతి. విశేషణం కదా, ఇబ్బంది అని లేదు, ఏదైనా చెప్పుకోవచ్చు. జలం శుచి ఇక్కడ శంభువు స్వచ్ఛంగా నీరు ఇస్తున్నాడు అన్నారు కదా, స్వచ్ఛమైన నీరు అనేది వాక్యం ఏంటి తెలియదు. శంభు స్వచ్ఛంగా నీరు ఇస్తున్నాడు లేదా స్వచ్ఛమైన రాసుకోండి, స్వచ్ఛంగా కాదు, స్వచ్ఛంగా రాకుండా ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాడు. శంభు శుచి జలం ప్రదదాతి, స్వచ్ఛంగా స్వచ్ఛమైన రాసుకోండి. స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాడు, స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాడు, స్వచ్ఛమైన నీరు ఇస్తున్నాడు. దానికి శుచి జలం ప్రదదాతి లేదా శుచి వారి ప్రదదాతి. నెక్స్ట్ అండి, ముని మనోహరమైనటువంటి వచనాన్ని చెప్తున్నాడు. ముని మనోహారిన్ వచనాన్ అభిదదాతి. మనోహరం వచనం అభిదదాతి. మనోహరం వచనం అభిదదాతి. మనోహరం వచనం అభిదదాతి. మనోహరం వచనం అభిదదాతి. ముని మనోహరం వచనం అభిదదాతి. అభిదదాతి. ఓకే, నెక్స్ట్. అతడు స్వచ్ఛంగా వస్త్రంతో ముక్కును మోస్తున్నాడు. సహా శుచినా వస్త్రేణ నాసికాం అపి దదాతి. నాసికాం అపి దదాతి. నాసికాం అపి దదాతి. నాసికాం అపి దదాతి. జీ నెక్స్ట్ రాసుకోండి. ఏం చెప్పాను? సహా శుచినా వస్త్రేణ నాసికాం అపి దదాతి. నాసికాం అపి దదాతి. నెక్స్ట్ అండి, అతడు యజ్ఞదేవుడు గ్రామం నుండి వచ్చి ఇక్కడికి వచ్చి యజ్ఞదేవుడు గ్రామం నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు. యజ్ఞదేవుడు అంటే యజ్ఞదేవ గ్రామాత్ ఆగత్య, గ్రామం నుండి వచ్చి గ్రామాత్ ఆగత్య. యజ్ఞదేవ గ్రామాత్ ఆగత్య. యజ్ఞదేవ గ్రామాత్ ఆగత్య అత్ర విదదాతి. అత్ర విదదాతి. అత్ర విదదాతి. అత్ర విదదాతి. విదదాతి అంటే ఓన్లీ చేస్తున్నాడు. పనికి ఒక కార్యం అనేది ఏమైనా ఉండాలి కదా. కార్యం పదం మళ్ళీ వస్తుంది. అత్ర కార్యం విదదాతి రాసుకోండి. అత్ర కార్యం విదదాతి. అత్ర కార్యం విదదాతి. అస్తు. నెక్స్ట్, అతడు స్వచ్ఛమైన వస్త్రాలు ధరిస్తున్నాడు. సహా శుచి వస్త్రాన్ శుచీని వస్త్రాన్ని పరిదదాతి. వారిని
వారి వారిని వారిని అంటే శుచిని శుచిని వస్త్రాన్ని పరిదదాతి సహ శుచిని వస్త్రాన్ని పరిదదాతి శుచిని వస్త్రాన్ని పరిదదాతి. నెక్స్ట్ అండి, ధర్మదేవుడు ఆకు మీద పుష్పాలను ఉంచుతున్నాడు. ధర్మదేవుడు ఆకు మీద పుష్పాలను ఉంచుతున్నాడు. ధర్మదేవ పత్రే పత్రే పుష్పాన్ని స్థాపయతి. ధర్మదేవ పత్రే పుష్పాన్ని స్థాపయతి. ధర్మదేవ పత్రే పుష్పాన్ని స్థాపయతి. ధర్మదేవ పత్రే పుష్పాన్ని స్థాపయతి. లేదా నిదధాతి కూడా చెప్పుకోవచ్చు. నిదధాతి 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 ఇలా మనకు ధాతు వచ్చాయి. నిదధాతి నీదేదాతి అంటే తెస్తున్నాడు కదా. తెస్తున్నా కదా, నిశ్చయంగా ఇస్తున్నాడు, ఉంచుతున్నాడు అక్కడ, అలాంటి అర్థం వస్తుంది. నిదధాతి. నెక్స్ట్, అతడు గురువు మీద శ్రద్ధ చూపుతున్నాడు. శ్రద్ధ చూపిస్తున్నాడు. సహా గురువు శ్రద్ధదాతి లేదా గురుం శ్రద్ధదాతి. సహ 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 గురుం శ్రద్ధదాతి. అస్తు. ఇంకా ఉన్నాయి వాక్యాలు అండి, రాసుకోండి, కొన్ని ఉన్నాయి ఇంకా. ఇప్పుడు భీధాతును ఉపయోగించి వాక్యాలండి. భీధాతును ఉపయోగించి వాక్యాలు అన్ని ఉన్నాయి, భీధాతులే కాదు. శిశువు దొంగవాణి చూసి భయపడుతున్నాడు. శిశువు చోరాత్ బిభేతి. అదే వాక్యము. శిశువు దొంగ బాలకుడు దొంగవాణి చూసి భయపడుతున్నాడు. బాలకః చోరాత్ బిభేతి. బాలకః చోరాత్ బిభేతి. బాలకః చోరాత్ బిభేతి. బాలకః చోరాత్ బిభేతి. నెక్స్ట్ అండి, బాలకః చోరాత్ బిభేతి. నెక్స్ట్, యోధ. తర్వాత స్లైడ్ పెట్టరా. యోధ శత్రుని చూసి. తర్వాత స్లైడ్ పెట్టండి లక్ష్మి గారు. యోధ. నెక్స్ట్ వాక్యం ఏంటంటే యోధ శత్రువును మిత్రుని కాపాడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం ఏంటి? యోధ శత్రువు నుండి మిత్రుని కాపాడుతున్నాడు. ఇది వాక్యం అండి. యోధ శత్రువు నుండి మిత్రుని కాపాడుతున్నాడు. శత్రువు నుండి మిత్రుని కాపాడుతున్నాడు. అప్పుడు దానికి అర్థం వస్తుంది, యోధ శత్రుం మిత్రాత్ త్రాయతే. శత్రుం మిత్రాత్ త్రాయతే. యోధ లేదా యోద్ధ అని రాసుకోవచ్చు. యోధ లేదా యోద్ధ శత్రువును మిత్రాత్ త్రాయతే రక్షిస్తున్నాడు. త్రాయతే కాపాడుతున్నాడు కదా మహోదయ. వాది క్షమ్యతం తిప్పి చెప్పాను. యోద్ధ శత్రువు నుండి మిత్రుని కాపాడుతున్నాడు. యోద్ధ శత్రువు పంచమి భక్తి. శత్రువు నుండి మిత్రుని మిత్రం త్రాయతే. యోద్ధ శత్రువు నుండి. యోద్ధ శత్రువు నుండి మిత్రం త్రాయతే. అస్తు. నెక్స్ట్, పరశురాముడు గురువు చేత విద్యను చదువుతున్నాడు. పరశురామ గురోః విద్యాం పఠతి.
పరశురాముడు గురువు చేత విద్యను చదువుతున్నాడు. నెక్స్ట్ వాక్యం ఏంటి? పరశురాముడు గురువు చేత విద్యను చదువుతున్నాడు. పరశురాముడు గురువు చేత విద్యను చదువుతున్నాడు. పరశురామ గురోహ విద్యాం పఠతి. గురోహ ఎవరికైతే విద్యను చదువుతామో వారిలో పంచమి భక్తి రావాలి. అందుకే పరశురామ గురోహ విద్యాం పఠతి. పరశురామ గురోహ విద్యాం పఠతి. గురోహ విద్యాం పఠతి. నెక్స్ట్ వాక్యం అండి. జ్ఞానం లేకుండా ముక్తి లేదు. జ్ఞానం లేకుండా ముక్తి లేదు. జ్ఞానం వినా నా ముక్తి. జ్ఞానం వినా నా ముక్తి. జ్ఞానం వినా నా ముక్తి. పంచమి భక్తు రాసు. జ్ఞానాత్ వినా నా ముక్తి. లేదు పంచమి ఎందుకు? వినా యోగంలో పంచమి కూడా వస్తుందండి. జ్ఞానాత్ రితే జ్ఞానాత్ నా ముక్తి అలాగూ రాసుకుంటారు. అంటే వినాయోగంలో ద్వితీయ భక్తి వస్తుంది, వినాయోగంలో పంచమి భక్తుడు వస్తుంది. రితే జ్ఞానాత్ నా ముక్తి లేదా రితే జ్ఞానం నా ముక్తి. జ్ఞానం వినా అలాగా. జ్ఞానం రితే నా ముక్తి లేదా జ్ఞానం వినా నా ముక్తి ఎలాగని రాసుకోవచ్చు. జ్ఞానం వినా నా ముక్తి లేదా జ్ఞానం రుతే. కానీ ఇక రుతే శబ్దం వచ్చే పంచమి భక్తి రావండి. జ్ఞానాత్ రుతే నా ముక్తి. జ్ఞానాత్ రుతే. జ్ఞానాత్ రుతే నా ముక్తి. జ్ఞానాత్ రుతే. జ్ఞానాత్ రుతే నా ముక్తి. ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకు అభ్యాసం 40లో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాం మనం. అశుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాలు తీసుకోండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాన్ని, శుద్ధ వాక్యాన్ని రాసుకోండి. అహం శుచి. అహం శుచి జలం పేయం. ఏంటి? అహం శుచి జలం పేయం. ఇది అండి వాక్యం, అశుద్ధ వాక్యం. ఇక్కడ అశుద్ధం ఏంటి? ఏముండాలంటే ఇక్కడ మన కర్మ. ఎందుకంటే ఈ పేయం అనేది ఎత్తు ప్రత్యయం కర్మవాచ్యంలో వస్తుంది లేదా భావవాచ్యంలో వస్తుంది. కాబట్టి మయా శుచి జలం పేయం అలా ఉండాలి. శుద్ధ వాక్యం ఏంటి? మయా శుచి జలం పేయం. మయా శుచి జలం పేయం. మయా శుచి జలం పేయం. నా ద్వారా శుచి అంటే శుద్ధమైన నీరు త్రాగబడాలి. శుచి జలం అంటే శుద్ధమైన నీరు త్రాగబడాలి, అంటే స్వచ్ఛమైన నీరు త్రాగబడాలి. అస్తు. రెండో వాక్యం అశుద్ధ వాక్యం ఏంటి? చోరేన బిబేతి. చోరేన బిబేతిని తప్పించాడు. రెండో వాక్యం చోరాత్ ఉండాలండి. చోరాత్. ఇక్కడ ఏముండాలి? ఎవరికైతే భయపడతామో, ఎవరికైతే విద్య నేర్చుకుంటామో అక్కడ పంచమి రావాలి. రావాలి. కాబట్టి చోరాత్ బిభేతి. అదేవిధంగా గురున అధీతే కాదు, గురోహ అధీతే. గురోహ అధీతే. గురోహ అధీతే. గురోహ అధీతే అలా ఉండాలండి. అందుకే మనకు ఈ అభ్యాసం ముఖ్యం చెప్పారు. అభ్యాసం 12లో ఇచ్చినటువంటి పంచమి భక్తి నియమాలను కూడా మనం చూసుకోవాలని చెప్పాను. అభ్యాసం 12లో ఇచ్చినటువంటి పంచమి భక్తులు కూడా, అందుకు పంచమి భక్తికి సంబంధించిన నియమాలని కూడా మనకు వాక్యాలు వచ్చాయి. కాబట్టి వెనక వైపు ఉన్నటువంటి పంచమి భక్తి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సింహావలోకనం చేసుకుంటూ ఉండండి. మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండండి, రివిజన్ చేసుకుంటూ ఉండండి, మళ్ళీ వేస్తూ ఉండండి. అస్తు. ఈ రకంగా అభ్యాసం 40లో ఉన్నటువంటి మనము వాక్యాలు చూసామండి. సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు చూసాము. నెక్స్ట్ అభ్యాసం 41లో ఏంటండి? నెక్స్ట్ అభ్యాసం 41లో మనకు చెప్పుకోబోయే అంశాలు ఏమున్నాయంటే ఇక్కడ దది శబ్దము ముఖ్యంగా మీరు రాసుకోవాల్సింది. రేపు కొంచెం దది శబ్దం రాసుకోండి. దివు ధాతు 10 లెక్క రాయండి. ఇక్కడ మీకు అభ్యాసం 40లో మీకు దా ధాతు, ధా ధాతు 10 లెక్క రాయమని చెప్పాను. ఇక్కడ అభ్యాసం 41 మనం మొదలు పెట్టుకునే అభ్యాసంలో ముఖ్యంగా ఏమి ఇచ్చారంటే అవి మీకు గ్రూప్లో పెడతారు, అవి రాసుకోండి. కొంచెం దది శబ్దం ఒకటి ఇకారాంత్. నెక్స్ట్ దివు ధాతు అండి, ప్రకాశించడం. దివు ధాతుకి అనేక అర్థాలు ఉన్నాయి.
కాబట్టి దీవధాతుకు రూపం ఏదైతే ఉందో అది గుర్తు పెడతారో అది రాసుకోండి. ఇంకా ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి ఇంకా పంచమి భక్తి నియమాలను ఉపయోగించి గత అభ్యాసాలు 40 అభ్యాసంలో పంచమి భక్తి నియమాలకు సంబంధించి వాక్యాలు వచ్చాయి. ఈ అభ్యాసంలో కూడా పంచమి భక్తి సంబంధించిన నియమాలను ఉపయోగించి కొన్ని ఇంకో వాక్యాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా దది ధాతును ఉపయోగించి దీవధాతును ఉపయోగించి, అంతకంటే ముఖ్యమైనది ఇక్కడ అచ్చు ప్రత్యయం చూసాము, ఘై ఎత్తు ప్రత్యయం చూసాము, అప్రత్యయం చూసాము. ఈ ప్రత్యయాన్ని ఉపయోగించి మనం వాక్యరచన చూసాము. ఇప్పుడు ఘై ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యరచన ఎలా ఉంటుంది, ఘై ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది అనేది మనము నెక్స్ట్ అభ్యాసం 41లో చూద్దామండి. కాబట్టి మీరు దది శబ్దము దీవధాతు 10 లెక్క రాసుకొని వచ్చేయండి ముఖ్యంగా. అస్తు. ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే